హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. రోజు నేను మరో స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి. రాని వాళ్ళకైనా చాలా ఈజీగా పచ్చడి ఎలా పట్టాలో నేను పక్కా కొలతలతో ఇప్పుడు చేసి చూపిస్తానండి. కొని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను కేజీ నాటు ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇవి పచ్చడి ఉసిరికాయలని కూడా అంటారు. దీన్ని బాగా వాష్ చేసుకొని ఆరాలి, తడి చెమ్మ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. మీడియం సైజ్ తీసుకున్నానండి. అవి అయితే పచ్చడికి బాగుంటాయి. ఉసిరికాయ మనకి హెల్త్కి చాలా మంచిదండి. అలాగే హెయిర్కి కానీ మన హెల్త్కి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే నేను 150 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. దాంట్లో పిక్కలు తొక్కలు అలాంటివి ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నాను. కొత్త చింతపండే తీసుకున్నానండి. అదైతేనే పచ్చడి నిల్వ ఎక్కువ ఉంటుంది అనమాట. చింతపండులో హాట్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా వేగి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. వేగిపోయినాయండి, పక్కన పెట్టుకుందాము. అలాగే బాండీ పెట్టుకొని 1/2 కేజీ ఆయిల్ యాడ్ చేసుకుందాము. పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకోవాలండి పిక్కిల్లో. అవే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. 1 కేజీ పిక్కిల్కి 1/2 లీటర్ ఆయిల్ సరిపోతుంది. ఎక్కువైనా పర్లేదండి, బాగుంటుంది. ఈ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. అప్పుడే హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియంగా ఉన్నప్పుడే మనం ఇలా ఉసిరికాయలు ఒకరి తర్వాత ఒకటి వేసుకోవాలి. అప్పుడే ఉసిరికాయలు లోపలికంట ఉడికి చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఉసిరికాయ వేగిపోయినాయేమో ఒకసారి చెక్ చేద్దామండి. చూసారా, స్పూన్తో ఇలా అనగానే ఎలా విడిలిపోతుందో. సో ఇవి వేగిపోయినాయండి. మనం బయటికి తీసి పెట్టుకుందాము. మిగిలిన ఉసిరికాయలు కూడా ఒకసారి అలాగే వేపుకొని పక్కన పెట్టుకుందామండి. వేగిపోయినాయండి, బయటికి తీసుకుందాము. మరుగుతున్న ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అవి కొంచెం వేగాక కొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. మిర్చి కూడా వేగిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెము చల్లారాలి. అలాగే స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నానబెట్టుకున్న చింతపండుని పేస్ట్లా చేసుకున్నానండి. అది అందులో యాడ్ చేసుకుందాము. చింతపండు కొంచెం దగ్గరగా రావాలి, బాగా ఉడికి, అప్పుడే పచ్చడి పాడవకుండా బాగుంటుంది. చింతపండు ఉడికిపోయిందండి. చూసారా ఎంత తిక్కుగా దగ్గరకు వచ్చిందో. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ గ్లాస్తో, అంటే 1/2 కేజీ గ్లాస్తో మనము కొలతలు తీసుకుంటున్నామండి. ఈ గ్లాస్ నిండుగా మనం కారం తీసుకుంటున్నాము. అలాగే ఆ గ్లాస్లో 1/3 కప్పు ఉప్పు తీసుకుంటున్నామండి. నేను కొంచెం తక్కువే యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనము మెంతులు ఆవాలు కూడా పౌడర్ చేసాము. అది ఒక 1/4 కప్పు వచ్చిందండి. అది కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే అదే గ్లాస్తో మనం ఉడకపెట్టిన చింతపండు కూడా మీకు మెజర్మెంట్ కోసం చూపిస్తున్నామండి. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని తాలింపు వేసుకున్న ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలండి. అందులో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా అందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఎంతో రుచికరమైన ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది దాదాపు 3 నుంచి 4 నెలల వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటు ఉంటుందండి. చాలా టేస్టీగా బాగుంటుంది. చూపించిన విధంగా పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. పక్కా మీకు వచ్చేస్తుంది. ఎంత వంట రాని వాళ్ళకైనా చాలా ఈజీగా చేసేస్తారు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.